ఏడవని రోజు ఉండదని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే లోన్లీ ఫీలింగ్ వస్తుంది, ఎవరికి చెప్పుకోలేము. ఇంకా స్లీప్లెస్ నైట్స్ చాలా అవుతాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో లేకపోతే వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక డిపిఓ చూసి చాలా హ్యాపీగా ఉన్నామని అయితే భ్రమపడకూడదు అనమాట. ఇక చెప్తున్నాను కానీ ఆ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి అనమాట. అక్కడ లోన్ తీసుకొని మాస్టర్స్ చేయడానికి వస్తాం, తీసుకున్న లోన్ అయితే రీపే చేయడానికి అయితే గొడ్డు చాకరీ చేసి అయితే ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని క్లియర్ చేయాలి. మీరు అలా ఎవరైనా సరే ఫేస్ చేస్తున్నట్లయితే మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది రియల్గా ఇక్కడ ఫేస్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇంటికి రాగానే డెడ్ అయిపోయి పడిపోతారు. కొన్నిసార్లు ఎందుకు వచ్చామా అని అయితే అనిపిస్తుంది అనమాట. లిటరల్గా అయితే జీరో అని చెప్పుకోవచ్చు. యూకేకి స్టూడెంట్ వీసాలో రావాలి అనుకుంటున్నారా? మీ ఖర్చులు ఎలా ఉంటాయి? సేవింగ్స్ ఏమైనా చేయగలమా? ఒకవేళ కానీ మీకు ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ఉంటే పార్ట్ టైమ్స్ చేస్తూ స్టూడెంట్ వీసాలో క్లియర్ చేయగలమా? ఏమైనా మనం సేవ్ చేసుకోగలమా ఫ్యూచర్కి? సో ఈ డౌట్స్ అన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే చెప్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో మనకి యాజ్ ఎ స్టూడెంట్గా మీకు మంత్లీ ఎంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోగలరు అండ్ మీ ఎక్స్పెన్సెస్ వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు లైక్ చేశారు అని అంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా సరే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి రీసెంట్గా నేనైతే మాస్టర్స్ ఫినిష్ చేశాను. జూన్లో అయితే నేను డిసర్టేషన్ అయితే సబ్మిట్ చేసేసాను అనమాట. ఒకవేళ కానీ మనం స్టూడెంట్గా వచ్చినప్పుడు యాజ్ పర్ యూకే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఓన్లీ 20 hours పర్ వీక్ అయితే లీగల్గా వర్క్ చేసుకోవడానికి మనకి వర్క్ పర్మిట్ ఉంటుందన్నమాట. అవర్స్ పర్ వీక్ అని అంటే ఎన్ఐ ప్రకారం వచ్చేసి మనకి 12.21 pence అయితే పర్ అవర్ శాలరీ అయితే పే చేస్తారనమాట. నేనైతే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను మీకు. సో శాలరీ ఎలా ఉంటుంది అని చెప్పేసి బ్రేక్ డౌన్ అయితే మినిమం వేజెస్ వచ్చేసి మనకి 12.21 per hour ఉంటుంది. 20 hours పర్ వీక్ వర్క్ చేసినప్పుడు మనకి మంత్లీ 80 hours వర్క్ చేస్తాం కదా. సో దాని ప్రకారం మనకి అరౌండ్ 976 pounds అయితే వస్తుంది. మాక్సిమం రెస్టారెంట్స్లో వర్క్ చేసే వాళ్ళకి టిప్స్ అయితే వస్తాయి అనమాట, సర్వీస్ ఛార్జెస్. సో డిపెండ్స్, అది అదంతా మనకి శాలరీలోనే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ సర్వీస్ ఛార్జెస్ కానీ ప్రొవైడ్ చేస్తే డిపెండ్స్ అనమాట. లైక్ 100 నుంచి 300 pounds లోపు మాక్సిమం అయితే పడే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ని బట్టి పర్ అవర్ ఎంత పే చేస్తారో అంత. సో మనకు వచ్చేసి యాజ్ పర్ ఎన్ఐ 12.21తో 976 pounds. అలాంటి టిప్స్ రాకుండా ఓన్లీ శాలరీ ప్రకారం వచ్చిందంటే అంత అమౌంట్ అయితే వస్తుంది. మీరు వర్క్ చేసే ప్లేస్లో టిప్స్ కానీ ఇచ్చారు అని అంటే అదొక ప్లస్, మీకు ఒక 100 to 200 ఇంక్లూడ్ చేసుకుంటే మనకు వచ్చేసి అరౌండ్ 1100 pounds దాకా అయితే వస్తుంది అనమాట మంత్లీ వచ్చి యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు. అల్టిమేట్గా మనం వచ్చేసి 1000 నుంచి 1100 pounds ఎర్న్ చేసాము అని అంటే దీంట్లో ఇప్పుడు మనం వచ్చేసి రెంట్స్, బిల్స్ ఇవన్నీ గురించి మాట్లాడుకుందాం. ఇలా హౌసింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే కొన్ని హౌసెస్ వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ బిల్స్ దొరుకుతాయి, కొన్ని వచ్చేసి మనకి ఎక్స్క్లూడింగ్ బిల్స్. అలాగే మనకు వచ్చేసి ఫర్నిష్డ్ అండ్ అన్ఫర్నిష్డ్ ఇలా అయితే ఉంటాయి అనమాట హౌసెస్ అయితే. సో ఒకవేళ కానీ మీరు ఇంక్లూడింగ్ బిల్స్ తీసుకున్నారు అనుకోండి, సో సిటీని డిపెండ్ చేసుకునేసి ఒకవేళ మనం ఫ్లాట్ కానీ తీసుకున్నామంటే మినిమం అయితే 1000 pounds అయినా ఉంటుంది. 1000 నుంచి 1200 pounds అయితే ఉంటుంది. సో దీంట్లో ఒకవేళ మీరు ఎవరితో అయినా షేరింగ్ వెళ్ళారు అనుకోండి, 2 members నుంచి 3 membersకి మనకు వచ్చేసి పర్ హెడ్ 400 అయినా మినిమం రెంట్ అయితే పడుతుంది అనమాట. ఇది ఇంక్లూడింగ్ బిల్స్తో తీసుకుంటే. ఒకవేళ ఎక్స్క్లూడింగ్ బిల్స్లో కానీ మీరు అకామిడేషన్ షేరింగ్లో ఉన్నారు అని అంటే 400 to 500 అరౌండ్ అయితే అవుతుంది. సో నేను మీకు మ్యాక్సిమం బడ్జెట్లో చెప్తాను. 1200తో మనం కానీ ఎక్స్క్లూడింగ్ బిల్స్ ఉన్నది తీసుకున్నాము అని అంటే 400 per head అయితే మనకు రెంట్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత అయితే మనకి ఎలక్ట్రిసిటీ బిల్, వైఫై బిల్, వాటర్ బిల్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఒక అరౌండ్ పర్ హెడ్ వచ్చేసి మీకు 50 to 100 pounds అయ్యిందనుకో, ఆల్మోస్ట్ 500 pounds అయితే మనకి రెంట్ అండ్ బిల్స్కి అయితే అవుతుంది. ప్లస్ ఫుడ్. సో షేరింగ్లో ఉన్నారు అంటే ఫుడ్కి మరీ ఎక్కువైతే అవ్వదు మీకు. సో అదొక 100 pounds పెట్టుకోండి మ్యాక్సిమంలో వచ్చేసి. సో 500 నుంచి 600 దాకా అయితే మనకి రెంట్కి వెళ్తుంది అనమాట. వచ్చేసి మన ఎక్స్క్లూడింగ్ బిల్స్లో ఉన్నప్పుడు. ఇంక్లూడింగ్ బిల్స్ ఉన్న ఫ్లాట్ కానీ మీకు దొరికిందనుకో 400 నుంచి 500 లోపు అయితే ఇంక్లూడింగ్ ఫుడ్ అంతా కలిపి మనకి ఒక 500 poundsలో అయితే అయిపోతుంది. ఆ టైంలో ఎగ్జాక్ట్గా మనకు ఒక 20 hours దొరికితే అంటే ఒక 1100 pounds మ్యాక్సిమం పెట్టుకున్న 500 నుంచి 600 దాకా రెంట్స్ ప్లస్ బిల్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆర్ ఎక్స్క్లూడింగ్ ఉన్న వాళ్ళకి మొత్తం కలిపి నేను చెప్తున్నాను. సో 500 to 600 pounds అయితే రెంట్స్ ప్లస్ బిల్స్ అండ్ ఫుడ్ అంతా పోయిన తర్వాత అరౌండ్ ఒక 500 pounds అయితే సేవ్ చేసుకోగలమని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే నిజంగా అంటే ఏమీ మిగలదు అనమాట. ఎందుకంటే మళ్ళీ అడిషనల్గా మనకి ఏమైనా థింగ్స్ కావాలి అన్న సో అదంతా తెలియకుండానే అయితే అమౌంట్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట.
కొన్నిసార్లు ఏంటి అని అంటే సీజన్ని బట్టి మనకి షిఫ్ట్స్ వస్తాయి. ఒకవేళ కానీ మనం వర్క్ చేసే ప్లేస్లో బిజీగా లేదు అనుకోండి, అవర్స్ అయితే కట్ చేస్తారు. సో ప్రతి మంత్ మనకు 80 అవర్స్ దొరుకుతాయా అనేది అయితే నిజంగా చెప్పలేము. కొన్ని ప్లేసెస్ వచ్చేసి వర్క్ హెవీగా ఉన్నాయి అనుకోండి, లక్కీగా అవర్స్ అయితే దొరుకుతాయి. ఒకవేళ వాళ్ళకి కానీ బిజీ లేదు అని అంటే మనకి అవర్స్ అయితే కట్ చేస్తారు. 100 to 600 పౌండ్స్ అయితే మనకి ఫుడ్ అండ్ రెంట్కి అంతా వెళ్ళిన తర్వాత ఒక 500 పౌండ్స్ మీ దగ్గర సేవింగ్స్లో ఉన్నాయనుకోండి, మనం ఏదో ఒకలాగా షాపింగ్ కానీ లేకపోతే మూవీస్ అంటూ కొన్నిసార్లు రిఫ్రెష్మెంట్కి, కొన్నిసార్లు మనం వచ్చేసి బయట ఫుడ్ తినడానికి కూడా ప్రిఫర్ చేస్తాం కదా. సో అలా అంతా కూడా మనం అయితే స్పెండ్ చేసేస్తూ ఉంటాం. లిటరల్గా చెప్పాలి అని అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పటిదాకా 1 పౌండ్ కూడా సేవింగ్స్లో అయితే లేదనే చెప్పుకోవచ్చు. అలాగే వచ్చేసి మనకు మొబైల్ రీఛార్జ్ కూడా ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ ఒక 5 పౌండ్స్ నుంచి 20 పౌండ్స్ దాకా అయితే ఉంటుంది ప్యాక్ అయితే. సో అది డిపెండ్స్, మనం ఒకవేళ యూస్ చేసే సిమ్ని బట్టి అయితే మనకు అరౌండ్ 20 పౌండ్స్ అనేది మ్యాక్సిమం అనుకోండి. అండ్ రెగ్యులర్గా మనం యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది కదా, వీక్లో వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్ 5 days కూడా ఉంటాయి అన్నమాట క్లాసెస్ అయితే. సో మనకు అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి ఉన్న ప్లేస్ని బట్టి బస్ ఫేర్ వచ్చేసి మనకి 2 pounds నుంచి ఉంటుంది అనమాట. మీకు బస్ పాస్ ఉంది అని అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 300 to 350 pounds అలా అయితే ఉంటుంది. సో నేనైతే బర్న్మౌత్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. సో నా బస్ పాస్కి అరౌండ్ 300 pounds అయితే అయ్యింది. సో అది వచ్చేసి మనకి యాన్యువల్ పాస్. మనమైతే విత్ ఇన్ బర్న్మౌత్లో ఎక్కడికి వెళ్ళినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పార్ట్ టైమ్స్కి ఒకవేళ లొకేషన్ ఎక్కడైనా దూరంగా ఉంది అనుకోండి, ఆ టైంలో కూడా మనకి బస్ పాస్ అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. బస్ పాస్ కానీ లేదు అనుకోండి, మనకు డైలీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి అరౌండ్ ఒక 80 to 100 pounds అయితే మనకు బస్ ఛార్జెస్కి అవుతుంది. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత మేబీ ఒక మినిమమ్ టు మ్యాక్స్ 200 to 300 pounds అయితే మనం సేవ్ చేసుకోగలమేమో. మనం వేరే వేటి మీద అయినా సరే ఇన్వెస్ట్ చేస్తున్నామంటే నిజంగా చెప్పాలి అంటే 1 pound కూడా సేవ్ అవ్వదు కొన్నిసార్లు అయితే. అందరికీ అలానే ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పలేము. చాలామంది సేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏదో ఒక ఖర్చులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. గ్రాసరీస్ కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్స్ కానీ, ఫుడ్ తినడానికి, లేకపోతే మనకి ఇండియన్ మూవీస్ అయితే రిలీజ్ అవుతాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అని అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ మనకి ఏం ఉండదు కాబట్టి. సో అలా అయితే మనీ అంతా కూడా అయిపోతూ ఉంటుంది అనమాట. లిటరల్గా అయితే జీరో అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎవరైనా యూకేకి వచ్చారనుకోండి స్టూడెంట్ వీసాలో, మొత్తం లోన్ అయితే పార్ట్ టైంలో ఉన్నప్పుడు క్లియర్ చేయడం నిజంగా అంటే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే హాఫ్ ఫీజు వచ్చేసి మనం ఇండియాలో ఉన్నప్పుడు పే చేసి హాఫ్ ఫీజు ఇక్కడికి వచ్చిన తర్వాత పే చేసుకోగలమని అంటే అది కూడా చాలా కష్టం. కొన్నిసార్లు మనకి 20 hours per week రాలేదు అనుకోండి, మన రూమ్ రెంట్స్కి సరిపోయేంత డబ్బులు రావడం కూడా కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది. సో వింటర్లో అయితే అట్లీస్ట్ 15 hours per week కూడా చాలా మందికి దొరకవన్నమాట. వన్స్ మీరు మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఫీల్డ్స్లో మనకి జాబ్స్ వచ్చేదాకా అయితే ఏదో ఒక జాబ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నింటికి టైంలో ఉన్నప్పుడు 30 to 40 hours per week అయితే చేశారనుకోండి, అంతకంటే కూడా ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైంలో అయితే మనకి ఎలాంటి లిమిట్ అయితే ఉండదు. 30 to 60 hours చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నాన్ స్టాప్గా షిఫ్ట్స్కి వెళ్తూనే ఉంటారనమాట. చాలా కష్టపడుతూ ఉంటారు నిజంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా. ఏమో మీరు 30 to 40 hours per week చేసినా సరే అరౌండ్ వచ్చేసి మీకు 1500 నుంచి 2000 pounds దాకా అయితే మీకు శాలరీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఫుల్ టైంలో ఉన్నప్పుడు ట్యాక్సెస్ కూడా ఎక్కువ పోతుంది కాబట్టి దీనిలో మీరు ఎంత సేవ్ చేసుకోగలరు అనేది ఇండివిజువల్ పర్సన్ని బట్టి ఉంటుంది. పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కాబట్టి దీంట్లో మీకు ఫుల్ టైంలో ఉన్నప్పుడు ఒక 600 to 700 pounds మీ ఫుడ్ అన్నింటికి పోయినా సరే రిమైనింగ్ అయితే మీరు సేవింగ్స్లో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోవడానికి ఆ టైం మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే వచ్చేసి మంచి కోర్సెస్ చదివి ఇలాంటి జాబ్స్లో టైం వేస్ట్ కూడా అవుతుందని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు అయితే. ఎందుకంటే మనం 40 to 50 hours వచ్చేసి ఏదో ఒక వర్క్ అని వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి మనీ కోసం. ఏదైతే కష్టపడి చదువుకోవడానికి ఇక్కడ దాకా వచ్చామో ఆ రిలేటెడ్ జాబ్స్ అప్లై చేయడానికి టైం సరిపోదు. ఇంటికి రాగానే డెడ్ అయిపోయి పడిపోతారు. వాళ్ళకి ఫుడ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఇది కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఆల్మోస్ట్ 11 o'clock 12 o'clock అవుతుంది మిడ్ నైట్ ఇంటికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు. సో ఆ టైంలో ఫుడ్ చేసుకుని తినాలి అనే ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వచ్చేసి మొత్తం బాడీ అంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నిల్చుకొని షిఫ్ట్ చేసిన తర్వాత డెడ్ అనమాట. అంతా కూడా ఫిజికల్గానే వర్క్స్ ఉంటాయి. డబ్బుల కోసం పాపం చాలామంది 15 గంటలు 16 గంటలు నిల్చుకొని అయితే షిఫ్ట్ చేస్తూనే ఉంటారు. లోన్స్ అన్నీ క్లియర్ చేయాలి అనే ఒక స్ట్రెస్ ఉంటుంది కదా. సో ఆ స్ట్రెస్తో అయితే అలా కష్టపడుతూ ఉంటారనమాట ప్రతి ఒక్క 40 to 50 hours అంతా మనకు అలా షిఫ్ట్స్లోనే పోయిందంటే ఐటీ జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడానికి నిజంగా అంటే కుదరదు అనమాట.
సో ఇది కూడా వచ్చేసి లైక్ పర్సన్ టు పర్సన్ ఎవరికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఇటైతే సేవ్ చేసుకోగలము ఈ ఫుల్ టైంలో ఉన్నప్పుడు. దాన్ని బట్టి మనం లోన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. బట్ నిజంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పీకి రావడం అయితే వర్త అనంటే నిజంగా కాదని చెప్పుకోవచ్చు. సో నేను కూడా ఎడ్యుకేషన్ లోన్తోనే వచ్చేసార్లు ఎందుకు వచ్చామా అని అయితే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో 2 monthsలో నాకైతే ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచే టెన్షన్ ఉంది అది ఎలా పే చేయాలి అని చెప్పేసి. అని మనం సో అరౌండ్ నాకు ఒక్కదానికి 20 lakhs దాకా అయ్యిందనమాట ఇక్కడికి రావడానికి. సో ఈ 20 lakhs అనేది నేను క్లియర్ చేయడానికి ఫుల్ టైంలో చాకరీ చేసి ఆ ఎడ్యుకేషన్ లోన్ అయితే క్లియర్ చేయాలి. మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, నేను ఫన్నీగా చెప్తున్నాను కానీ బట్ ఇదే రియాలిటీ అనిపించింది. లోన్ ఎందుకు తీసుకుంటున్నావు అని అంటే మాస్టర్స్ చేసి ఏదో సంపాదిద్దాం అని చెప్పేసి అయితే లోన్ తీసుకున్నాను, ఎడ్యుకేషన్ లోన్ అన్నట్టు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన మనీ అంతా కూడా ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడానికే సరిపోతుంది. సో ఫన్నీగా చెప్తున్నాను కానీ ఆ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ లోన్ తీసుకొని మాస్టర్స్ చేయడానికి వస్తాం, తీసుకున్న లోన్ అయితే రీపే చేయడానికి అయితే గొడ్డు చాకరీ చేసి అయితే ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ క్లియర్ చేయాలి. ఒకవేళ లోన్స్ ఏమీ లేకుండా మీరు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉంటే ఈ మాస్టర్స్ ఫినిష్ చేసుకుని ఏ జాబ్ ఉన్నా సరే పర్లేదు, ఆ జాబ్ చేసుకుని నా వీసా అయిపోయాక నేను ఇండియాకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అలా ఉంటే పర్లేదు. కానీ లోన్స్ మీద రావడం అయితే నిజంగా వర్త్ అయితే కాదని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్ సిచ్యువేషన్ అయితే ఇదే అనమాట. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చాలామంది వస్తాం కాబట్టి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే పర్సన్ ఎవరైనా సరే ఎందుకు వస్తారు అని అంటే నాకు తెలిసినంత వరకు అదర్ కంట్రీస్కి లైఫ్లో ఏదైనా సరే కొంచెం చేంజెస్ ఉండాలి అనిపిస్తాయి కదా. లైక్ మనం వచ్చేసి చిన్నప్పటి నుంచి చూసిన స్ట్రగుల్స్ మళ్ళీ చూడకూడదు అని చెప్పేసి కష్టపడి సంపాదించుకోవాలి అని చెప్పేసి లైఫ్ అనేది కొంచెం బెటర్గా ఉండడానికి కోసం అయితే డిఫరెంట్ కంట్రీస్కి వస్తారు అనేది నా ఒపీనియన్. సో అలా వచ్చి ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఏడవని రోజు ఉండదని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే లోన్లీ ఫీలింగ్ వస్తుంది, ఎవరికి చెప్పుకోలేము. ఇంకా స్లీప్లెస్ నైట్స్ చాలా అవుతాయి. సో ఇన్ కేస్ మీరు అలా ఎవరైనా సరే ఫేస్ చేస్తున్నట్లయితే మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది రియల్గా ఇక్కడ ఫేస్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి. సో గైస్ అయితే మనకి రియాలిటీ. సో యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మనం యూకేకి కానీ లేకపోతే ఏ కంట్రీకి వెళ్ళినా మెంటల్గా అయితే ఫిక్స్ అయిపోండి. స్ట్రగుల్స్ అయితే నిజంగా అంటే చాలా ఉంటాయి. మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో లేకపోతే వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక డిపిఓ చూసి చాలా హ్యాపీగా ఉన్నామని అయితే భ్రమపడకూడదు అనమాట. రియాలిటీలో అయితే లైఫ్ మనకు అలా ఖచ్చితంగా ఉండదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే. వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.